సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి అమ్మవారి ఇచ్చే సందేశము ఏమిటో చూద్దామండి. జనరల్గా పక్షుల్లో కాకుల గురించి మనము చూస్తూనే ఉంటాము. ఆ కాకి నుంచి మనము ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నవి. కాకిని కాలజ్ఞాని అని కూడా అంటారు. అది మన అందరికీ తెలిసిన విషయమే కదా. మరి కాకి నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒకసారి ఈ కథ ద్వారా మనము విందాము. ఈ ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రమే ఎంతో గౌరవము అనేది దక్కింది. కాకిని కాలజ్ఞాని కూడా అంటారు. వేకుజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సరి సంపదలు ఏవీ నీవి కావు నాయనా, ఏవి శాశ్వతం కావు నాయనా అని అందరికీ గుర్తు చేస్తూ, బోధిస్తూ అందరినీ తట్టి లేపే పక్షి కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపించి గుంపులు గుంపులుగా కూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి. అంత గొప్ప స్నేహపూర్వకంగా ఉండే పక్షి కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశాన్ని పంపించి సంఘటితంగా పోరాటం చేసే పక్షి కాకి. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం ఉండడం చెప్పుకోదగ్గ విషయమే కదా. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగిడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ స్నానమాచరించిన తర్వాతే గూటికి చేరే పక్షి కాకి. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు, సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. కాకులు లేని ప్రదేశం లేదు. ఈ భూమిపై కాకులు పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి మహావృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరింపజేసి పరిరక్షించుకోవడంలో కూడా కాకుల పాత్ర చాలా ఎక్కువ. కాకులు అరిస్తే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అంటారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా అంతే. భూకంపాలు, తుఫాన్లు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ ఉంటాయి. అరుస్తూ ఎగురుతూ లోకాన్ని సూచిస్తాయి. గ్రహణ సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాకే స్నానం ఆచరించి బయటికి ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకిని పిలిచేవారు ఆనాటి పెద్దలు. మానవ జీవన పరిణామములు కొన్ని తరాలను గుర్తుపెట్టుకొని సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవిస్తుంది అని శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇదండి మన కాకి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అలాగే మనం కూడా కాకి నుంచి ఎన్నో విషయాలు మనము నేర్చుకోవాలి. గ్రహణ సమయంలో అది బయటికి రాదు, కానీ మనుషులు అన్నీ తెలిసి కూడా తిరుగుతూనే ఉంటారు. గ్రహణ సమయంలో అవి తినవు. అలాగే అది సూర్యాస్తమయం తర్వాత కనీసము ముద్ద కూడా ముట్టదండి. అలాగే వాటి గూటికి అవి సూర్యాస్తమ సమయానికి వెళ్ళిపోతాయి. ఏవైనా ఆపదలు వచ్చేటప్పుడు కంపల్సరీగా మనకి అరిచి తెలియజేస్తాయి. మన ఇంటికి వచ్చి అరిస్తే మన చుట్టాలు ఎవరో రాబోతున్నారని కూడా సూచన కాకుల ద్వారా మనకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కాకుల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. అవన్నీ కూడా మనం ఆచరణలో పెడితే మన జీవితం కూడా ఎంతో బేషుగ్గా ఉంటుందని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహిమాత. సర్వేజన సుఖినో భవంతు.